నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తి స్థాయిలో చురుగ్గా మారుతున్నాయా? దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు ఇదే సంకేతమా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా శాటిలైట్ చిత్రాలు. ఇక ఉత్తర బంగాళాఖాతం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ మేఘాల బెల్ట్ను వెదర్ శాటిలైట్ స్పష్టంగా బంధించింది. ఈ క్లౌడ్ బెల్ట్ ఉత్తర భారతదేశంలో విస్తృత వర్షాలకు దారితీయొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. దాదాపు 3 వారాలుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మందగించాయి. దీంతో ఉత్తర భారతదేశంలో తీవ్ర ఎండలు కొనసాగాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. భారత వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS పంపిన తాజా చిత్రాల్లో ఉత్తర బంగాళాఖాతం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దట్టమైన మేఘాలు ఒక భారీ బెల్టులా విస్తరించి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయనే సంకేతంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మేఘాల బెల్టుకు ప్రధాన కారణం రుతుపవన ద్రోణి. ఇది వాతావరణంలో ఏర్పడే పొడవైన అల్పపీడన మండలం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారీగా తేమను దేశంలోని అంతర్భాగాలకు తీసుకువెళ్లే ప్రధాన మార్గం ఇదే. సాధారణంగా ఈ ద్రోణి ఉత్తర దిశలో ఉంటే వర్షాలు హిమాలయ పర్వత ప్రాంతాలకే పరిమితమవుతాయి. కానీ ఇప్పుడు అది క్రమంగా దక్షిణం వైపు కదులుతోంది. దీంతో ఉత్తర భారతదేశమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూలై 1 నుంచి 4వ తేదీ మధ్య ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు మరింత బలపడే అవకాశముంది. ఫలితంగా హిమాలయ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముంది. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న ఈ 1500 కిలోమీటర్ల మేఘాల బెల్ట్ భారత రుతుపవనాల బలం మళ్లీ పెరుగుతోందని సూచిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మరింత బలపడితే ఉత్తర భారతదేశంలోకి మరింత తేమ చేరి విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా బంగాళాఖాతం నుంచి కశ్మీర్ వరకు 1500 కిలోమీటర్లు భారీ మేఘాల బెల్ట్ ఏర్పడింది. దీనిని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పడానికి ఈ మేఘాల బెల్టే నిదర్శనమంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.